ప్రగతిశీల ఆలోచనతో ముందుకెళ్తూ మహిళలంటే ఏమిటి అనే విషయాన్ని ప్రజలకు చూపించే విధంగా ఒక నిర్మాణాత్మక ధోరణిలో కూటమి ప్రభుత్వం ఏవైతే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక రకాల కొత్త పంక్తులు తొక్కుతూ ముందుకెళ్తుంది. కనుక వాటిని సహకారాత్మకంగా ముందుకు తీసుకెళ్తూ మన పార్టీ సంబంధించిన ఏదైతే భవిష్యత్తు ఉందో ఆ భవిష్యత్ని సర్వవ్యాపి అంటే అన్ని ప్రాంతాలకి తీసుకెళ్ళాలి, అలాగే సర్వస్పర్శి అన్ని వర్గాల వారికి తీసుకెళ్లే విధంగా మన పార్టీని మీ అందరూ కూడా ముందుకు తీసుకెళ్తారనే ఒక ఆశతో ఆకాంక్షతో ముందుగా మీ అందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి నిషిదా రాజు గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొంటున్న మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే మన రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్, అలాగే మహిళా మోర్చా యొక్క కూర్పుకి ముఖ్యమైన కారణం ఏంటంటే మొత్తం అన్ని జోన్స్ కూడా పర్యటన చేసి మహిళల యొక్క లిస్ట్ రాసి వాళ్ళ యొక్క కొంత ప్రయత్నం, నిజంగానే కష్టమైన ప్రయత్నం నా అభిప్రాయం. ఎందుకంటే అన్నిటికన్నా చివర ఏదైనా మోర్చా అనౌన్స్ అయిందంటే మహిళా మోర్చా, అంటే మహిళా మోర్చాకి ఎంత పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఉంది, ఎంత కష్టమైన ప్రక్రియ జరిగింది అనేది మీ అందరికీ అర్థమవుతుందని చెప్పి ఆ విధంగా ఆ ప్రక్రియను పూర్తి చేసుకున్న మిత్రులు శ్రీ దయాకర్ రెడ్డి గారికి, అలాగే మహిళా మోర్చాని సమర్థవంతంగా 2 పర్యాయాలు రాష్ట్రంలో నడిపించి మొత్తం అన్ని కార్యక్రమాలు కూడా బాగా చేసి ఒక హుందాగా ప్రవర్తిస్తున్న మా రాష్ట్ర ఉపాధ్యక్షుల భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు నిర్మలా కిషోర్ గారికి ఆవిడ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ విధంగా ఆవిడ బ్యాటన్ నిషిదారాజు గారికి అందించింది కనుక ఈ బ్యాటన్ని పట్టుకొని ఆవిడకి పరిగెట్టాలి. సో ఆ విధంగా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాష్ట్రంలో తొలి మహిళ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా అయిన ఘనత సాధించిన మన యొక్క మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ముందుకెళ్లిన శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారికి కూడా అభినందనలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.